ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా కాజా దగ్గర 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధాన ప్రక్రియ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా వైపు నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా కాజా సమీపంలో ఈ జాతీయ రహదారి 16కు లింక్ చేసే పనులైతే చివరి దశకి చేరుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా చెన్నౌట్లపల్లి నుంచి గుంటూరు జిల్లాలోని కాజా టోల్ గేట్ వద్ద ప్యాకేజీ 4లో భాగంగా మొత్తం 18 కిలోమీటర్లు విజయవాడకు వెస్ట్ బైపాస్ను అయితే ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగరంలో పెరిగిన ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఏళ్ల క్రితం విజయవాడ వెస్ట్ బైపాస్ను అయితే ఒకటి ప్రారంభించారు. అయితే గత మే నెలలో జరిగిన అమరావతి రాజధాని పునర్శంకుస్థాపన సందర్భంగా నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంలో కృష్ణానది మీద ఏర్పాటు చేసిన ఈ వెస్ట్ బైపాస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాజధాని గ్రామంలోని వెంకటపాలెం నుంచి విజయవాడ కృష్ణానది మీదుగా విజయవాడ అదేవిధంగా చెన్నౌట్లపల్లి వరకు కూడా ఇప్పటికే వాహన రాకపోకలు కొనసాగుతుండగా తాజాగా వెంకటపాలెం నుంచి కాజా టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి 16కు అనుసంధానం చేసే ప్రక్రియ అయితే తుది దశకు చేరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పనులు ఇవాళ రేపు 2 రోజుల్లో కూడా ఈ లింకు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల తర్వాత జాతీయ రహదారి 16 నుంచి వచ్చే వాహనాలు విజయవాడ సిటీలోకి వెళ్లకుండా నేరుగా రాజధాని గ్రామాల నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణానది నుంచి గొల్లపూడి అదేవిధంగా చెన్నౌట్లపల్లి వరకు కూడా వెళ్తుంది. మొత్తంగా ఈ రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన వాహనాలు విజయవాడ నగరంలోనికి వెళ్లకుండా హైదరాబాద్ కానీ, ఏలూరు కానీ, గోదావరి జిల్లాలు కానీ, వైజాగ్ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ, ఒరిస్సా, పూరి వెళ్లే వాహనాలు మొత్తం కూడా విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండా నేరుగా వెస్ట్ బైపాస్ మీదుగా ఈ వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. ఈ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సగానికి పైగా విజయవాడ సిటీ ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే గత మే నెలలో అమరావతి పునర్శంకుస్థాపన జరిగిన సందర్భంగా అప్పటికే కృష్ణానది మీద 3.2 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ఆ బ్రిడ్జి మీదుగా రాజధాని గ్రామంలోని శంకుస్థాపన ప్రాంతానికి మేలోనే వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం వెంకటపాలెం వద్ద నుంచి కూడా కృష్ణా జిల్లా ఎక్కి కృష్ణానది మీదుగా వాహనాలు ఇప్పటికే వాహన రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంగా చివరి దశగా ఉన్న కాజా టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారి 16 వద్ద అనుసంధానం ప్రక్రియ అయితే చివరి దశకు చేరుకుంది. ఒక 2-3 రోజుల్లోనే ఈ పనులు పూర్తవుతాయి. పూర్తయితే ఇక నేరుగా జాతీయ రహదారి 16 నుంచి విజయవాడ సిటీలోకి వాహనాలు వెళ్లకుండా ఉత్తరాంధ్ర కానీ, గోదావరి జిల్లాలు కానీ, హైదరాబాద్ వెళ్లే రాయలసీమ, ప్రకాశం జిల్లా నుంచే వాహనాలు నేరుగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మొత్తానికి విజయవాడ వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి 16కు అనుసంధాన ప్రక్రియ పనులకు సంబంధించి.